ప్రభు అయిన క్రీస్తు నామములో అందరికీ నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. యెషయా 43వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. యెషయా 43:3. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైనా నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చియున్నాను, నీకు బదులుగా కూషును సెబాను ఇచ్చియున్నాను. దేవుడు అనేక సందర్భాలలో నేనే అనే మాట మాట్లాడుతూ వచ్చారు. ఒక ఆఫీస్కి వెళ్ళామనుకోండి, ఇక్కడ ఎవరండి మేనేజర్ గారు అని అంటే వారే ఎదురుగుండా ఉంటే ఏమంటారు? నేనే అని అంటారు. మన ఇంటికి వచ్చారనుకోండి, ఇంటికి వచ్చి డోర్ కొట్టినప్పుడు ఈ ఇంటి యజమాని ఎవరండి అని అంటే వారు చూసినప్పుడు నేనే అంటే ఆ నేనే అనే మాట దేన్ని చూపిస్తూ ఉంది? నేను తప్ప ఈ ప్లేస్లో ఈ స్థానానికి మరి ఎవ్వరు కూడా అధికారి కాదు. అలాగే దేవుడు కూడా అనేక సమయాలలో లేఖనాలలో తనను పరిచయం చేసుకునేటప్పుడు కూడా చెప్పిన మాట నేనే దేవుడను, నేను తప్ప మరి ఎవ్వరు కూడా లేరు అనే మాట మనకు తెలియచేస్తూ వచ్చారు. ఇక్కడ నేనే అని సంబోధించడంలో కూడానండి తనను తాను పరిచయం చేసుకున్న విధానం మనం హెబ్రీ భాషలోనికి వెళ్ళి చూస్తే అక్కడ మనకి కనపడుతూ ఉంది. మొట్టమొదటిగా హెబ్రీ భాషలో వాడబడిన మాటలకి అర్థాలు చూసినట్లయితే లార్డ్ అంటే ప్రభువు అనే మాట చూసినట్లయితే దేన్ని చూపిస్తుంది అని అంటే దేవుడు తనను తాను వ్యక్తిగతముగా మానవులతో కలిగిన నిబంధనను చూపించే నామము మనకి ఇక్కడ కనపడుతుంది. అక్కడ దేవుడను ప్రభువుడను అని చెప్పేసి. అంతేకాదు అదే దాని మీనింగ్ మరింతగా చూసినట్లయితే ఇట్ ఎంఫసైజెస్ హిస్ ఇటర్నల్ ఎగ్జిస్టెన్స్ అండ్ ఫెయిత్ఫుల్నెస్ అంటే నిత్యత్వములో స్వయం ఉనికిని కలిగి విశ్వాసయోగ్యమైన దేవుడను నేనే అంటే నేను మరెవరి చేత సృజింపబడలేదు, నన్ను ఎవరో తమ చేతులతో చేయలేదు, నేనే ఉనికిని కలిగిన వాడను, నేనే విశ్వాసయోగ్యుడను అని చెప్పి తనను తన ప్రజలైన వారికి దేవుడు పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. అంతేకాదు గాడ్ అనే మాట కూడా వాడబడింది. మొదటేమో లార్డ్ అంటే యావే, రెండవదేమో గాడ్ అంటే ఎలోహీమ్. ఇది బహువచనాన్ని చూపిస్తూ ఉన్న దేవుని మాట. ఇది ఇట్ షోస్ గాడ్స్ మ్యాజెస్టీ అండ్ పవర్. దేవుని యొక్క వైభవాన్ని, దేవుని యొక్క శక్తిని అది ఇక్కడ ఎంతో స్పష్టముగా కనపరుస్తుంది. ఎందుకంటే మనము ఎటువంటి దేవుణ్ణి సేవిస్తూ ఉన్నాం, ఎటువంటి దేవుణ్ణి మనం ఆరాధన చేస్తూ ఉన్నాం, ఏ దేవుని కొరకు ఈ ఆదివారమును మనం ప్రత్యేకించుకొని పనులన్నీ కూడా పక్కన పెట్టి ప్రభువుని ఆరాధించడానికి మనం వచ్చి ఉన్నాం అనేది మనం తెలుసుకుంటే తర్వాత మన ముందుకు వచ్చిన ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా జయించడానికి మన ప్రభువు మనకి సహాయం చేస్తారు. అందుకనే ఇక్కడ ఈ దేవుడు స్వయం ఉనికిని కలిగిన దేవుడు, అధిక శక్తిమంతుడు. మూడవదిగా చూస్తే ఇక్కడ అంటున్నారు కదా పరిశుద్ధ దేవుడను, హోలీ వన్, కడాష్ అని హెబ్రీ భాషలో అంటారు. అంటే ఇట్ రిఫర్స్ టు గాడ్స్ ప్యూరిటీ, సెపరేట్నెస్ అండ్ యునిక్ హోలీనెస్ అనే అర్థాన్ని చూపిస్తుంది. అంటే దేవుని యొక్క పరిశుద్ధత, ప్రత్యేకత, మరింతగానంటండి ఈవెన్ పరిశుద్ధతలో కూడా ఒక ఐక్యతను, ఒక సెపరేట్నెస్ని, ఒక విభిన్నతను చూపిస్తూ ఉంది. ఎందుకని దేవుని యొక్క మాటల గురించి ఎంత స్పష్టముగా మనకు ఆ హెబ్రీ భాషలో వ్రాస్తూ వచ్చారు. దేవుడు అనే మాట ఒక్కటి ఉంటే సరిపోతుంది కదా, కానీ యెహోవా దేవుడు అలాగే పరిశుద్ధ దేవుడు అనేది ఇవన్నీ కూడానండి దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని, దేవుని యొక్క గుణ లక్షణాలను అది ఎంతో స్పష్టముగా ఇక్కడ కనపరుస్తుంది. అంతేకా తర్వాత అంటున్నారు కదా రక్షించువాడను, సేవియర్ అంటే దానికి అర్థం ఏంటంటే హెబ్రీ భాషలో మోషియా అని ఆ మాట వాడుతూ వచ్చారు. వన్ హూ డెలివర్స్, రెస్క్యూస్ ఆర్ టు బ్రింగ్ సాల్వేషన్ అంటే వ్యక్తుల యొక్క జీవితాలను విమోచించేవాడని, ప్రమాదాల నుంచి కాపాడేవాడని, అలాగే రక్షణను అందించేవాడు అనేది ఆ మాటకి అర్థం ఇక్కడ కనపడుతుంది. అంతేకాదు మరొక మాట చివరిగా చూసినట్లయితే క్రయము అంటే ర్యాన్సమ్, కోఫా హెబ్రీ భాషలో వాడబడిన మాట. అంటే ర్యాన్సమ్ అంటే మనము తప్పు చేశాము, మనము పాపం చేశాము, మనము శిక్షకి అర్హులం, శిక్షకి పాత్రులం, కానీ
ఈ ఎలోహీం దేవుడు, ఈ యెహోవా దేవుడు, ఈ పరిశుద్ధ దేవుడు ఆయన మన పక్షముగా వచ్చి మన పక్షముగా మనము పొందవలసిన శిక్షను ఆయన భరించి మనకు విడుదల దయచేశారండి. ఏ ప్రైస్ పెయిడ్ ఫర్ రెడెంప్షన్ ఆర్ టు ఫ్రీ సమ్వన్ ఫ్రమ్ బాండేజ్. అంటే బంధకాలలో నుంచి, చెరలో నుంచి మనకు విడుదల కలిగించిన దేవుడు మన ఈ దేవుడు. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుణ్ణి మనం సేవిస్తూ ఉన్నామండి. నిన్నటి రోజున కూడా మామూలుగా మధ్యలో ఒక్కొక్కరికి ఒక్కొక్క మాట ఇస్తూ వచ్చారు. అందులో యోధా పత్రికలో నుంచి ఒక మాట నన్ను చాలా దీవెనకరంగా చేసింది. చదువుకుందాం. యోధా రాసిన పత్రిక అందులో 1వ అధ్యాయం ఉంది. అందులో 20వ వచనం నుంచి ఒక సేవకులు మాట్లాడుతూ ఉండగా ఆ మాట వారు మాట్లాడిన తర్వాత కూడా నేను అదే చదువుకుంటూ అదే ప్రార్థన చేసుకుంటూ ఆ ప్రార్థనలో కొనసాగుతూ వచ్చాను. చదువుతున్నాను, చూడండి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. అందులో అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు. కట్టుకునేటప్పుడు ఎలా కట్టుకోవాలి మనం? ఎలా అంటే అలా కట్టుకుంటే మన జీవితాలు రాలిపోతాయి, కరిగిపోతాయి, శత్రువు చేతిలోనికి చిక్కుకుని వెళ్ళిపోతాయి. అలా కాకుండా మనము దేవునిలో ఉన్నాము, మనం కట్టుకునే జీవితాలు కూడా అతి పరిశుద్ధముగా కట్టబడాలండి. మనం వేసే ప్రతి పునాది రాయి కూడా ఎటువంటి శ్రమ శోధన వచ్చినప్పటికీ కూడా కదలకుండా ఉండేటట్లుగా మనము జాగ్రత్తగా కాచుకొని ఉండాలి. అంత గొప్ప పరిశుద్ధ దేవుణ్ణి మనం సేవిస్తూ ఉన్నాం. అందుకని ఈరోజు నేను మీతో మాట్లాడే ప్రాముఖ్యమైన అంశం ఏమిటి అని అంటే ద ప్రైస్ ఆఫ్ రెడెంప్షన్, విమోచన వెల. ఏంటండి? ద ప్రైస్ ఆఫ్ రెడెంప్షన్, విమోచన వెల. లెంట్ డేస్లో ఉంటూ ఉన్నాం కదా, ఈ మధ్య దీని గురించి ఎక్కువగా మనకు సభలు చర్చలు జరుగుతూ ఉన్నాయి. చాలామందికి ప్రశ్న, విశ్వాసులమైన మనము లెంట్ జరుపుకోవచ్చా? అంటే యేసుక్రీస్తు సిలువకి ముందు కౌంట్ చేసి ఒక 40 డేస్ని పెట్టి దాన్ని ఉపవాసముగా చేసుకుంటూ అలా దీక్షలో కొనసాగుతున్నారు. మంచిదే. లెంట్ జరుపుకోవచ్చా? జరుపుకోకపోతే మనం పాపం చేసిన వారం అవుతామా? బైబిల్ ఏమీ చెప్పడంలా. ఇది తర్వాత కాలంలో పెద్దలైన వారు సంఘ క్రమమును ఉద్దేశించి సంఘంలో ఉన్న విశ్వాసులు భక్తి విషయంలో ఎలా పడితే అలా జీవిస్తూ ఉన్నారు. మనము అలా జీవించడానికి వీల్లేదు. మన కొరకు మన ప్రభు ఇదిగో ఎంత గొప్పగా ఆయన ప్రాణత్యాగము చేసి మన కొరకు రక్షణ అనుగ్రహించారు. కాబట్టి మనం భక్తియుతముగా దీనిలో మనం ముందుకు కొనసాగాలి అని చెప్పి కాలగమనాన దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అందుకని ఈవెన్ మాకు తెలియదు ఈ లెంట్ డేస్ అనేవి. కాకపోతే సంఘములో ఏదో ఒక సందర్భంలో 40 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్ అనేవి జరుగుతూ ఉండేవి, వాటిలో పార్టిసిపేట్ చేసేవాళ్ళము. అలాగే ఇప్పటికీ మనము కూడా మన సంఘములో అదే జరిగించుకుంటూ ఉన్నాం. అందుకనే అయితే కొన్ని సంఘాల్లో చూస్తుంటే ఆ 40 రోజులు ప్రత్యేకంగా ఉంటారు, మిగిలిన రోజులన్నీ కూడా తమకు నచ్చినట్టుగా చేసుకుంటూ ఉంటారు. అటువంటి లెంట్ డేస్ అయితే ఉపయోగం లేదండి. ఈ 40 రోజుల జీవిత విధానం అనేది భవిష్యత్తులో 40 సంవత్సరాల జీవితాన్ని ప్రభావవంతంగా మార్చగలగాలి. అప్పుడే మనము చేసే ఏ ఉపవాస ప్రార్థనకైనా దేనికైనా విలువ వెల అనేది కలిగి ఉంటుంది. అందుకనే ద ప్రైస్ ఆఫ్ రెడెంప్షన్ అంటే విమోచన వెల. ఈ విమోచన వెలలో దేవుడు ఏ ఏ కార్యాలు చేశారు, ఏ విధంగా చేశారు అనేది మనం చూసినట్లయితే గాడ్స్ లవ్ ఫర్ హిస్ పీపుల్ అంటే తన ప్రజలైన వారి పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రేమ మనకు ఈ భాగములో కనపడుతూ ఉంటుంది. అందుకని దేవుడండి నేనే దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడను అని చెప్పి తను పరిచయం చేసుకునే విధానములో కూడా ఎంత గొప్పగా కనపడుతూ ఉందో. ఇప్పుడు మన దేవుడు ఎలా పరిచయం చేసుకోవాలి నేను కోరుతూ ఉన్నాను అనంటే మరణాత టెంపుల్ కుంచినపల్లి సంఘ దేవుడను నేను అని పరిచయం చేసుకున్నట్టుగా మన భక్తి జీవితం ఉండాలండి. మన సంఘ క్రమము అనేది అలా ఉండాలి. దేవుని సందులోనికి వస్తూ ఉన్న మనము ఏదో ఆచారపరంగా ఆరాధనకు వెళ్ళకపోతే వచ్చే వారం అంతా నాకు సరిగా జరగదు, ఇదొక సెంటిమెంట్గా చేసుకుని అయితే ఎవరు ఆరాధనకి రావద్దు. ఒకవేళ అలా వస్తే మీకు ఏ విధమైన దీవెన కూడా ఉండదు.
ఇది సంఘక్రమము, ప్రభు మనకు ఏర్పాటు చేసింది కాబట్టి మనందరం ఇందులో పార్టిసిపేట్ చేయాలి అనే తాత్పర్యముతో, ఉద్దేశంతో వస్తే ఇదిగో ఈరోజు మనం జరిగించిన ఆరాధన అనేది ప్రతి ఒక్క వ్యక్తికి, కుటుంబానికి అది ఎంతో దీవెనను, ఆశీర్వాదాన్ని కలిగిస్తుంది. దేవుని సంధికి వచ్చిన వారిని దేవుడు ద ప్రైస్ ఆఫ్ రెడెంప్షన్లో, అంటే విమోచన వెలలో దేవుడు ఏం చేశారు అనంటే ఆయన తన ప్రజల పట్ల తన ప్రేమను కనపరుస్తూ వచ్చారు. నిర్గమాకాండము 14వ అధ్యాయము 30వ వచనం చూసినట్లయితే, ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. ఏం చేశారండి? దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలును ఎవరి చేతిలో నుంచి రక్షించారు? ఐగుప్తీయుల చేతిలో నుంచి రక్షించి, చూడండి, శత్రువులు నాశనం అవ్వడం కూడా వాళ్ళ కన్నులార చూడటం దేవుడు చేశాడట. ఇశ్రాయేలీలు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి. ఒకప్పుడు వీరందరూ కూడా భయపెట్టిన వారు. వారిని చూస్తేనే ఇశ్రాయేలీలు భయపడిపోయేవారు. అమ్మో, వాళ్ళు వచ్చేస్తున్నారు, మనకి ఇప్పుడు మరలా ఏమి శ్రమ తీసుకొస్తారో అనే భయము, భీతి అనేది వారిని వెంటాడుతూ వెళ్ళింది. అయితే ఇక్కడ మాత్రమండి దేవుడు వారిని రక్షించిన విధానం. అందుకని శత్రువులను చూసి మనం భయపడవద్దు. మన దేవుని యందు మన భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఏదైతే మన భయపెడుతూ ఉందో ఆ భయములో నుంచి మన దేవుడు మనల్ని బయటకు తీసుకుని వచ్చి నడిపిస్తారు. ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 6వ వచనంలో కూడా చూసినట్లయితే, ఐగుప్తీయులు మనల్ని హింస పెట్టి మనలను బాధపరచి మన మీద కఠిన దాస్యము మోపగా. చూడండి, ఇప్పుడు ఇక్కడ చదవబడిన మాటలో, వాక్య భాగంలో కూడా మనకు తెలియచెప్తున్నారు కదా, నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను. అంటే మన ప్రాణాలను కాపాడటానికి దేవుడు ఐగుప్తునివ్వడం ఏంటండి? అసలు ఈ ఐగుప్తు ఎటువంటి ప్రదేశము ఆలోచించండి. అదే ఇక్కడ మనం చదివితే అర్థమవుతుంది. ఐగుప్తీయులు ఎవరు? మనలను హింస పెట్టి మనలను బాధపరిచి మన మీద కఠిన దాస్యము చేసిన వారు. ఇప్పుడు వాళ్ళనంటండి మన ప్రాణక్రయముగా వారిని ఇచ్చేశారట. మనకు తెలుసు కదా, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు, అది కింద వచనంలో కూడా చూసినట్లు, ఇది చదివిన తర్వాత అప్పుడు నేను దాంట్లోకి వెళ్తాను. నీకు బదులుగా కూషును, సెబాను ఇచ్చి ఉన్నాను. ఇక్కడ 3 దేశాల పేర్లు చెప్పబడుతూ ఉన్నాయి. వాట్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దీస్ 3 ప్లేసెస్? ఎందుకంటే ఐగుప్తు, అలాగే తర్వాత కూషు, సెబా. ఈ ఐగుప్తు అనేది మనం చూసినట్లయితే 430 సంవత్సరాల పాటు అక్కడ దేవుని ప్రజలను ఇశ్రాయేలీలు నివాసం ఉన్న దేశము. కాలగమనాన అది ఒక శాపగ్రస్తమైన దేశముగా కనపడుతూ వచ్చింది. ఎందుకంటే దేవుని ప్రజలైన వారిని ఎంతగానో హింస పెడుతూ వచ్చారు. ఒకప్పుడు ఎంతగానో హారతి పట్టి మరీ వారిని వెల్కమ్ చెప్పిన దేశము. కాలగమనాన ఇశ్రాయేలీలంటే ద్వేషం పెంచుకున్నారు. ఈవెన్ దేవుడు అబ్రహాముకి ముందుగానే తెలియచెప్పారు, ఇదిగో నీ తర్వాత తరం అంతా కూడా 430 సంవత్సరాల పాటు ఐగుప్తు దేశంలోనికి వెళుతుంది. వెళ్ళిన ఆ దేశంలో మరల నీ ప్రజలు దాసులుగా ఉంటారు. అక్కడ నుంచి మరల నేను వారికి విడుదల కలిగిస్తాను. ఇప్పుడు ఇక్కడ యెషయా ద్వారా దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నారండి? ఐగుప్తును నీ ప్రాణరక్షణ క్రయముగా నేను ఇచ్చి ఉన్నాను. ఆ తర్వాత అండి 70 సంవత్సరాల పాటు దేవుని ప్రజలని ఇశ్రాయేలు మరల అవిధేయత వలన బబులోను దేశానికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత సుమారు BC 539వ సంవత్సరంలో మరల దేవుడండి ఇక్కడ మనకి ఆ 2 దేశాల పేర్లు, బబులోను దేశాన్ని జయించడానికి మనకి పారసీక దేశం ఉంది కదా, మాదీయ పారసీక దేశాన్ని దేవుడు ఏర్పాటు చేసుకుని ఆ పారసీకులు వచ్చి దండెత్తి అప్పుడు ఐగుప్తీల మీద, కూషు, సెబా ఈ దేశాలన్నిటినీ కూడా వారు ఆక్రమించుకొని అప్పుడు వీరికి విడుదల కలిగిస్తారు. 70 సంవత్సరాల చెరలో ఉన్న తన ప్రజలను ఇశ్రాయేలుకి విడుదల కలిగించింది ఎవరండి? పారసీక దేశపు రాజు. మాది పారసీక దేశపు రాజులు అనౌన్స్ చేస్తారు, బాబులారా మీరు మీ దేశానికి వెళ్ళండి, మీ పట్టణాలు కట్టుకోండి, మీ మందిరాన్ని నిర్మాణం చేసుకోండి, కావాలంటే ధనాగారం అంతా కూడా మీరు తీసుకుని వెళ్ళవచ్చు అని చెప్పి అక్కడ చెప్పడము అనేది జరుగుతుంది. అందుకనే మనమండి మన జీవితాల్లో తెలుసుకోవాల్సింది కూడా ఏంటి అనంటే, దేవుడు కొంతకాలం పాటు మన శ్రమకు అప్పగించినప్పటికీ కూడా ఎప్పటికీ కూడా ఆ శ్రమలో మనల్ని అలాగే ఉండనిచ్చే దేవుడు కాదు. మన జీవితాలను ఆ శ్రమ నుంచి విడుదల కలిగించే దేవుడు. అయితే విడుదల కలిగించే సమయానికి మన దేవుడు ఏం చేస్తారో తెలుసా?
హీ రిఫైన్స్ అస్, మళ్ళీ చాలా ప్యూర్గా చేస్తారు, పరిశుద్ధమైనదిగా చేస్తారు. ఆ శ్రమ కొలిమిలో గుండా బయటికి వచ్చిన తర్వాత మన జీవితాలు అందరికీ మరింత ఉపయోగకరంగా ఉంటాయి. అందుకని ఒక శ్రమ వచ్చింది కదా అని మనం కృంగిపోయి నేల మీద కూర్చుంటే మనము చేతగాని వారం అవుతాము అని చెప్పి సామెతల గ్రంథకర్త తెలియచేస్తున్నారు. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాడవుతావు. అదే నీ దేవుని వైపు చూసినట్లయితే యెహోవాను ఆశ్రయించిన వారికి, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పది. అటువంటి గొప్ప మేలు పొందుకోవాలి అని అంటే శ్రమ సమయంలో, కష్ట సమయంలో మనం మన దేవుని చేతుల్లోనికి వెళ్ళినప్పుడు, ఆయనను ఆశ్రయించినప్పుడు తప్పనిసరిగా మనకు ఎంతో గొప్ప దీవెన, ఆశీర్వాదము అనేది కలుగుతుంది. ఇక్కడ కూషు దేశం గురించి మనం చూసినట్లయితే ఇది ఐగుప్తు దేశాన్ని చూపిస్తూ ఉంది. అది దక్షిణం వైపున ఉంది. ముఖ్యంగా దాన్ని మోడర్న్ ఇథియోపియా అంటాం. కూషు అంటే ఇథియోపియా దేశాన్ని చూపిస్తూ ఉంది. అంతేకాదు ఇది ప్రాముఖ్యంగా ఇట్స్ నోన్ ఫర్ ఇట్స్ వెల్త్ అండ్ పవర్ఫుల్ ఆర్మీస్. అది గొప్ప ఐశ్వర్యము కలిగిన దేశము, గొప్ప సైనిక సంపదను కలిగిన దేశముగా ఈ కూషు దేశాన్ని చెప్తూ ఉంటారు. అంతేకాదు బైబిల్లో చూసినట్లయితే ఈ కూషు దేని అంటే ఏ దేశానికి ప్రాతినిధ్యము వహిస్తూ ఉంది అని అంటే ఇక్కడ గాడ్ వాజ్ విల్లింగ్ టు సాక్రిఫైస్ టు ప్రొటెక్ట్ హిస్ పీపుల్. అంటే తన ప్రజలను రక్షించడానికి ఇప్పుడు దేవుడు శత్రువులకి ఈ దేశాన్నే అప్పగించేశాడు. చూసారా, వారు ఆ దేశంలో కొద్దిమంది తన ప్రజలైన ఇశ్రాయేలుకు కష్టాన్ని కలిగిస్తే ఇప్పుడు దేవుడు ఏం చేశాడండి, ఆ దేశాన్ని శత్రువుల చేతికి అప్పగించేశాడు. అందుకని ఎవరైనా శత్రువులు మనల్ని అటాక్ చేస్తూ ఉన్నప్పుడు వారిని బట్టి మనం ఎక్కడ కూడా భయపడవలసిన పని లేదు. మన దేవుడు మనకి తోడుగా ఉండి విడుదల కలిగిస్తూ ఉన్నారు. అంతేకాదు సెబా, ఈ దేశము ఎక్కడుంది అని అంటే ఇది ముఖ్యంగా అరేబియా, కూషుకి సమీపంలో ఉన్న దేశము అరేబియా అంటూ ఉంటారు సెబాని. ఇందులో ముఖ్యంగా వ్యాపారానికి, అలాగే మరి ముఖ్యంగా రిచెస్కి, ఐశ్వర్యానికి కూడా సూచనగా సెబా దేశము అక్కడ ప్రఖ్యాతి చెందింది. ముఖ్యంగా ఇక్కడ చూసినట్లయితే గాడ్స్ కమిట్మెంట్ టు ఇస్రాయెల్ బై గివింగ్ అ పవర్ఫుల్ నేషన్స్ ఇన్ దేర్ ప్లేస్. ఇది కూడా చాలా శక్తివంతమైన దేశం. కానీ తన ప్రజలను ఇశ్రాయేలీలను రక్షించడానికి లోకములోని, ప్రపంచములోని ప్రఖ్యాతిగాంచిన దేశాలుగా ఉన్న వాటన్నిటిని కూడా శత్రువులకి అప్పగించేశాడు దేవుడు. తన ప్రజలైన వారిని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నారో. అందుకని ఇక్కడ చెప్తూ ఉన్నారు కదా, యెహోవానగు నేనే నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైనా నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణక్రయముగా నేను ఐగుప్తునిచ్చి ఉన్నాను, కూషును సెబాను ఇచ్చి ఉన్నాను. నీవు ఇంకెక్కడ ఏ విషయంలో కూడా నీవు బాధపడవలసిన పని లేదు అని చెప్పి ఎంత ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నారు. అందుకనే అక్కడ తన ప్రజలైన వారిని దేవుడు కాపాడుతూ వచ్చిన విధానం, గాడ్స్ లవ్ ఫర్ హిస్ పీపుల్. ఎంత గొప్ప ప్రఖ్యాతిగాంచిన పట్టణమైనా, ఎంత పేరు ప్రఖ్యాతులు కలిగిన వారైనప్పటికీ కూడా తనను ఆశ్రయించినట్లయితే, దేవుని పాదాలు పట్టుకున్నట్లయితే అక్కడ దేవుని యొక్క గొప్ప కార్యము అనేది మనం పొందుకోవడం అనేది జరుగుతుంది. మీరు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు పొందుకోవాలి అని అంటే దేవునిని ఆశ్రయించడం మినహా మనకి మరొకటి లేదండి. చాలామంది ఆపద సమయాల్లో అక్కడికి ఇక్కడికి పరిగెడుతూ ఉంటారు. వాళ్ళ సహాయాన్ని, వీళ్ళ సహాయాన్ని కోరుకుంటూ ఉంటారు. అప్పుడు మోచేతికి దెబ్బలు, మోకాళ్ళకి దెబ్బలు తగిలిన తర్వాత అప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చి మోకరిల్లుతారు. అప్పుడు ప్రభా, నేను నీ దగ్గరికి వచ్చాను నాయన, నన్ను జ్ఞాపకం చేసుకో నాయన అని చెప్పి మాట్లాడుతూ ఉంటాం కదా. నిజమేనండి, మన దేవుడు విడుదల కలిగించే దేవుడు. అంతేకాదు రెండవదిగా చూసినట్లయితే గాడ్స్ ప్రొటెక్షన్ అండ్ డెలివరెన్స్. తన ప్రజలైన వారి విషయంలో దేవుడు సంరక్షించడం మాత్రమే కాదు, వారికి విడుదల కలిగించే దేవుడు. లేఖనాల్లో చూసినట్లయితే ఎన్నో సందర్భాలలోనండి దేవుని కొరకు రోషము, పౌరుషము కలిగి జీవించిన వారిని దేవుడు ఏం చేశాడో తెలుసా? చాలా చక్కగా కాపాడుతూ వచ్చారు, చాలా చక్కగా వారిని విమోచించారు. ఈవెన్ అక్కడ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. అసలు దేశమే వ్యతిరేకంగా నిలిచింది, రాజుగారు కూడా వ్యతిరేకంగా నిలిచారు. నిలిచినప్పటికీ కూడానండి మనకి మన దేవుడు తోడుగా ఉంటే, మన దేవుడు తోడుగా ఉండాలి అని అంటే మరి మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా దేవునిని ఆశ్రయించాలి. మర్చిపోవద్దు, కండిషన్ ఉంది అక్కడ. దేవుని దగ్గరకు రావాలి, దేవుని పాదాలు పట్టుకోవాలి. అక్కడ అంటున్న దానియేలు 3వ అధ్యాయము 23 నుంచి 26 వచనాలు చదువుకుందాం. దానియేలు 3:23 నుండి 26. షడ్రకు, మేషాకు, అబేద్నెగోయను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో పడగా రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి,
మేము 3 మనుషులను బంధించి అగ్నిలో వేస్తాము కదా అని తన మంత్రులను అడిగాను. వారు, రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజుగారు అంటూ ఉన్నారు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. హల్లెలూయా. మన దేవుడు మనల్ని బట్టి, ప్రభు కొరకు మనం జీవించే జీవిత విధానాన్ని బట్టి అన్యులైన వారికి కూడా తన చిత్తాన్ని తెలియచేస్తారు, తన ప్రత్యక్షతను కనపరుస్తారు. దేవునికి వ్యతిరేకంగా ఉంటే దేవుని ప్రత్యక్షత లభిస్తుందా? లభిస్తుంది. ఎందుకంటే మనము దేవుణ్ణి ఆశ్రయించున్నాం కదా. మనం దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మన దేవుడు మనకి తోడుగా ఉండటం ప్రజలు చూస్తారు. అందుకని వెంటనే చుట్టుప్రక్కల మంత్రులు వెళ్ళి పిలుస్తున్నారు, ఏమయ్యా మనం వేసింది 3 కదా అగ్నిగుండములో, మరి నేనేంటి 4 తిరుగుతూ చూస్తున్నాను, 4 చక్కగా వాకింగ్ చేస్తున్నారు, మార్నింగ్ వాకింగ్ వెళ్తున్నట్టుగా వెళ్తూ ఉన్నారే వాళ్ళు అని చెప్పి రాజుగారు ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత చూడండి, దేవతల రూపమును పోలిందట. 4వ వాని రూపం చూసారా? అంతటి నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి, షద్రకు, మేషాకు, అబేద్నెగో అయిన వారులారా, చూడండి ఆ తర్వాత మాట చూడండి, మహోన్నతుడకు దేవుని సేవకులారా, మనము కలిగి ఉన్న విశ్వాసము, మనలో ఉన్న మన దేవుని యందు మనం కలిగి ఉన్న భయభక్తులు ఇతరులు మనల్ని చూసినప్పుడు వీరు సర్వ సృష్టికి అధిపతి అయిన ఆ దేవునిని సేవిస్తున్న ప్రజలు అనే గుర్తింపును మనం కలిగి ఉండాలండి. అంత గొప్పగా మనలో ఉన్న మన దేవుని ప్రతికూల సమయాల్లో ప్రభు కొరకు మనం నిలబడినట్లయితే అలా అన్యులు కూడా దేవుని చూచే గొప్ప భాగ్యాన్ని మనం కలిగించిన వారం అవుతాం. హల్లెలూయా. ఇక్కడ రాజుగారు మాట్లాడుతూ ఉన్నారు, మహోన్నతుడైన దేవుని సేవకులారా. హల్లెలూయా. ఆ మాట చాలా గొప్పదండి. ఆఫ్టర్ ఆల్ మనం మనుషులం, కానీ ఆ దేవుడు మన జత పని వారుగా చెప్పుకుంటున్నారు. ఇందాక చదివిన కీర్తనలో కూడా 31వ కీర్తనలో కూడా ఉంటుంది, దేవుడు విశ్వాసులను కాపాడును. ఎవరిని కాపాడుతారండి? ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారిని మన దేవుడు కాపాడుతాడు. అందుకని అక్కడ మాట్లాడుతూ ఉన్నారు, అప్పుడు మీరు బయటకు రండి అన్నప్పుడు వారు బయటకు వస్తారు. వారు అగ్నిగుండములోనికి వెళ్ళబోయే ముందు పలికిన మాట అగ్నిగుండములో వారితో పాటు దేవుని కూడా తీసుకుని వెళ్ళిందండి. ప్రతికూల పరిస్థితుల్లో మనము దేవుని సందులో ఏ మాట మాట్లాడుతూ ఉన్నామో ఆ మాట ప్రతికూలతలో మనకి తోడుగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. అందుకని మన జీవితాలలో ఆ దేవుని కొరకు నిలబడి మాట్లాడేటప్పుడు ఆ మాట మనం మాట్లాడవలసి ఉన్నాం. ఏంటో ఆ మాట తెలుసా అండి? రాజుగారు, మీరు రక్షించినా రక్షించకపోయినా, ఒకవేళ మా దేవుడు రక్షించడానికి సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా మేం మాత్రం నీవు చెప్పిన పని మేము చెయ్యము. ఇలాగే ఒక రాజుగారికి ఒక సందేహం వచ్చింది. నేను పుట్టినరోజే చాలామంది పుట్టుంటారు కదా, మరి నేను ఒక్కడే రాజు అయ్యాను, అసలు అదే రోజు పుట్టిన వాళ్ళందరూ ఏమై ఉంటారో తెలుసుకుందాం అనుకున్నారట. సరే వెళ్తూ ఉంటే చెప్పగా దారిలో ఈ మునీశ్వరులు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కలుసుకుంటూ వెళ్తుంటే వెళ్ళేసరికి ఒక వ్యక్తి బొగ్గు తింటున్నాడంట. బొగ్గు తింటా ఇవి రాజుగారు వెళ్ళి మాట అడిగేసరికి చాలా కోపంతో, నా దగ్గరికి రామాకు, అదిగో ఆ పక్కన ఇంకో అక్కడ గుడిసె కనపడుతుంది, ఆ గుడిసెలో ఇంకో స్వామి గారు ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్ళన్నారట. తర్వాత మళ్ళీ ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మట్టి తింటున్నారంట. ఆ మట్టి తిని ఆయన అన్నారంట, ఆయనకు కూడా చాలా విపరీతంగా కోపం వచ్చేసిందంట. ఇక్కడ కాదు, అదిగో అక్కడ అనారోగ్యంతో ఒక మనిషి పడి ఉన్నాడు, అక్కడికి వెళ్ళన్నట్ట. వెళ్తే ఆ మనిషి చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. సరే, దీని అంతటికీ కారణం ఏంటి అని అంటే, వాళ్ళంటండి వాళ్ళ జీవితంలో ఇతరులకి సహాయం చేయవలసి వచ్చిన సమయం ఏర్పడింది. వచ్చినప్పుడు నీకు సహాయం చేస్తే నేను బొగ్గు తినాలా అన్నట్టు ఆయన. అందుకని అది ఆయన మీదకి శాపంగా వచ్చేసింది కాలగమనాన. మరొక వ్యక్తి దగ్గరికి వెళ్తే, ఏమయ్యా నాకున్నదంతా నీకు ఇచ్చేస్తే మట్టి కొట్టుకుని పోవాలా అన్నట్ట. సో అట్టాగే ఆయన కాలగమనాన ఏమైపోయింది, ఆయన మట్టి తినడం ప్రారంభమైంది. మూడో వ్యక్తి దగ్గరికి వెళ్తే ఆయన అన్నట్ట, నీకు గనక సహాయం చేస్తే అది మా ప్రాణాలనే తీసేస్తుంది అన్నారట. నిజంగానే ఆ వ్యక్తికి ప్రాణాల మీదకే వచ్చేసింది. ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక చిన్న పిల్లవాడు సహాయం కోసం వచ్చినప్పుడంట, ఆ పిల్లవాడు అన్నట్ట తన దగ్గర ఉన్న కొద్దిగానే ఉందంట, కానీ ఆ వ్యక్తి ఆకలిని తీర్చడానికి తన దగ్గర ఉన్నదంతా ఇచ్చేశాడట. ఇప్పుడు ఆ వ్యక్తివే నువ్వు అన్నట్ట. ఇంకో పెద్ద ఆయన చూసారా, అంటే దాని అర్థమైంది అనుకుంటున్నాను.
మనం నోటి మాట ఏం చేస్తున్నానంటే మన జీవితంలో భవిష్యత్తుని నిర్ణయిస్తుందండి. అందుకని మన మాటని మనము చాలా జాగ్రత్తగా కాపాడుకోవలసిన వారమై ఉన్నాం. ఆనాడు షడ్రకు, మేషకు, అబేద్నెగో యవ్వనస్తులే శత్రు దేశంలో ఉండి ప్రభు కొరకు ఎలా అంటే గొప్ప హీరోలుగా వారు జీవించారు. వారు పలికిన మాట, మేము మా రాజుకి మా దేవునికి ప్రార్థన చేస్తాం, మా దేవుడు రక్షిస్తాడు, ఒకవేళ రక్షించకపోయినప్పటికీ కూడా మేము చావనైనా చేస్తాం, కానీ మేము నీకు మ్రొక్కం. ఆ మాట వారి జీవితాల్లోనికి ప్రభువుని తీసుకొచ్చేసిందండి. మరి మీరు ఏ మాట పలుకుతూ ఉన్నారు, మీరు ఏ మాట మాట్లాడుతూ ఉన్నారు, ఆ మాట మీ జీవితాల్లోనికి మీ దేవుని తీసుకొచ్చి దింపుతుందా, మీ దేవుని కనపరుస్తూ ఉందా? ఏ మాటతో మన జీవితాలు మన ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నాం ఆలోచన చేయండి. ఎందుకంటే మనం మాట్లాడే మాట ఈ లోకంలో ఎవరికీ తెలియదు, మనం చేసే పని ఎవరికీ తెలియదు. కానీ ఆ రోజు ఆ ముగ్గురు మాట్లాడిన మాట మండే అగ్నిగుండంలో దేవుని దింపింది. ఇదిగో దేవుని యొక్క లేఖనము మనకు తెలియచేస్తూ ఉందండి. అందుకని దేవుని కొరకు మాట మాట్లాడేటప్పుడు లేఖనాన్ని ఆధారము చేసుకున్నది మన జీవితాల్లోనికి ఆశీర్వాదాన్ని తీసుకుని వచ్చే మాటగా మనం పలుకుదాం. హల్లెలూయా. అందుకని అక్కడ దేవుడు ఏం చేశారండి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు, ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చిన్నాను అని చెప్పిన దేవుడు, కూషును సెబాను ఇచ్చిన్నానని చెప్పిన దేవుడు ఇప్పుడు తన ప్రజలను విమోచించడానికి అగ్ని గుండములోనికి దిగి వెళ్ళాడు. అటువంటి పరిస్థితుల గుండా ఎవరైతే ప్రయాణము చేస్తూ ఉన్నారో మీరు మీ దేవునిని ఆశ్రయించండి. మీరు ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా అక్కడికి దిగి వచ్చి మీతో సహవాసము చేసి మీ జీవితాన్ని రూపాంతరము చెందించి ఒక నూతనమైన వ్యక్తిగా మన దేవుడు మార్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అదండి మన దేవుని యొక్క గొప్పతనం. అంతేకాదు ఆ తర్వాత ప్రాణక్రయముగా నేను ఇచ్చి ఉన్నానని చెప్తూ ఉన్నారు కదా. ఇక్కడ ఫైనల్గా చూస్తే జీసస్ యాజ్ ద అల్టిమేట్ ర్యాన్సమ్, యేసు క్రీస్తే చిట్ట చివరి విమోచన అనేది మనం తెలుసుకోవాలి. అలాగే నేడు ఎవరైతే ఆయన పాదాలు పట్టుకుంటారో, ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో, ఎటువంటి సమస్య అయినప్పటికీ కూడా, ఎటువంటి స్థితిగతి అయినప్పటికీ కూడా వారందరినీ కూడా రక్షించే దేవుడు మన దేవుడు. అందుకని మనం మన జీవితాల్లో నుంచి ఎక్కడ కూడానండి దేవునికి వ్యతిరేకముగా జీవించే వారంగా కాకుండా దేవుని చిత్తానుసారంగా కొనసాగేటట్లుగా మన జీవితాలలో మనం ముందుకు కొనసాగుదాం. ఎందుకంటే ముగింపులో తెలియచేస్తున్నారు, గాడ్ వాల్యూస్ హిస్ పీపుల్ గ్రేట్లీ. దేవుడు తన ప్రజలైన వారిని ఎంతో గొప్పగానండి పరిగణిస్తారు. ప్రతి ఒక్కరూ కూడా దేవుని దృష్టికి సమానమే, ఏ విధమైన వ్యత్యాసము కూడా లేదండి. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు కూడా ఒకే న్యాయం, ఒకే ప్రేమ మన దేవుడు చూపిస్తూ ఉన్నారు. ఆ ప్రేమలో మనము ఎదుగుదాం. అంతేకాదు గాడ్స్ సావరెంటీ ఓవర్ నేషన్స్, ఈ ప్రపంచ దేశాలన్నిటి మీద కూడానండి దేవుని యొక్క అధికారం అనేది ఉంది. అది ప్రతి ఒక్కరూ చూడవలసింది. యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, భూకంపాలు వస్తూ ఉన్నాయి, కానీ యుద్ధ వాతావరణం అంతా కూడా దేవుని లేఖనాల్లో వ్రాసి పెట్టబడింది. అందుకని అది ఇప్పటికీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడే సమస్తమైన అధికారమును కలిగిన వారు. ఎవరైనా ఏదైనా చట్టాలు మనకు వ్యతిరేకంగా చేస్తూ ఉన్నారని తెలిసినప్పుడు దేవుని స్తుతిద్దాం. ఎందుకంటే మన దేవుని అనుమతి లేకుండా ఏది కూడా మన దగ్గరకు రాదండి. అది ఎటువంటి శ్రమ అయినప్పటికీ కూడాను అది గమనించుకుందాం. అయితే కొన్ని సమయాల్లో మనము చేసే బలహీనతలు, మన యొక్క తప్పిదాల వలన మనకు శ్రమలు వస్తాయి. అది దేవుడు అనుమతిస్తే వచ్చినవి కాదు, మన తొందరపాటు చర్యల వలన వచ్చినాయి. అయితే వాటిలో నుంచి కూడా మనము దేవునిని ఆశ్రయిస్తే అక్కడ దేవుని యొక్క ప్రాణ రక్షణ మనం పొందుకుంటాం. అంతేకాదు ఏ పిక్చర్ ఆఫ్ రెడెంప్షన్ ఇక్కడ చూపించబడుతూ ఉంది. ఎందుకంటే మన దేవుడండి తన ప్రజల పక్షముగా చేసిన కార్యాలు మనం నేర్చుకుంటూ వచ్చాము. అందుకని మార్కు సువార్త 10వ అధ్యాయము 45 తెలియచేస్తున్నారు కదా, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు, కానీ పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు ఆయన వచ్చెను. హల్లెలూయా. అందుకని మనం మన జీవితాల్లో నుండి దేవుని యొక్క లోతైన ప్రేమను తెలుసుకుందాం. తన ప్రజల పట్ల ఆయన కలిగి ఉన్న కాపుదలను జ్ఞాపకం చేసుకుందాం. అంతేకాదు తన యొక్క శక్తిని తన ప్రజల వారి పట్ల దేవుడు ఎలా విడుదల చేస్తూ ఉన్నారో అందులో మనకు వ్యక్తిగతంగా ఎప్పటికీ ఎన్నో మార్లు మనం పొందుకున్నాం, అనుభవిస్తూ ఉన్నాం. వాటన్నిటిలో కూడా మన దేవుడు మనకి తోడుగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉండగా వాటన్నిటిలో కూడా మనం ముందుకు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. My address, Marnatha Temple, Pathur Road, near D-Mart, Rams and Sneha Avenue Apartments, apartment number 513, Kunchanpalli, Guntur.
మా ఫోన్ నంబర్స్ 9441308156 మరియు 6300502898.